ఇక్కడ క్యాబ్ తీసుకుందామని హోటల్ నుండి స్టార్ట్ అయ్యాము. చూస్తే సపరేట్గా ఉన్న క్యాబ్స్ అయితే చాలా ప్రైజీ అనిపించింది ఇద్దరికి. అండ్ షేర్డ్ క్యాబ్స్ అయితే చాలా హారబుల్గా ఉన్నాయి. ఒక క్యాబ్లో లైక్ 5-6 మెంబర్స్ని పెట్టేస్తున్నారు అండ్ అన్బ్రీతబుల్గా ఉంది. మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసి అజంతా వెళ్ళిపోయాము. ఇంకక్కడ చూస్తే మొత్తం షాపింగ్ ఏరియా ఉంది. సరే రిటర్న్లో షాపింగ్ చేసుకుందాము అనేసి జస్ట్ అలా మీకోసం వీడియో షూట్ చేసి వెళ్తున్నాము అనమాట. ఓకే, మేము ఇక్కడ బస్ దిగి షటిల్ ఎక్కడానికి నడుస్తున్నాము. షటిల్ ఎక్కడికి అంటే అజంతా కేవ్స్ దగ్గరికి తీసుకెళ్తారు. మన ఫ్రీ బస్ కన్నా అక్కడ ఇంకా పెద్ద లైనే ఉంది షటిల్ కోసం. ఎందుకంటే వేరే వెహికల్స్ నాట్ అలౌడ్ కాబట్టి అదొకటే ఆప్షన్ అజంతా కేవ్స్కి రీచ్ అవ్వడానికి. ఇంకా తప్పేదేమి లేక వెయిట్ చేసి షటిల్లో వెళ్ళాము. అండ్ ఇంకా అక్కడ టికెట్ తీసుకొని లోపల అదంతా అంటే వాటి స్పెషాలిటీ అదంతా పెడతారు కదా, అదంతా మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. వెళ్ళిపోయామన్నమాట. ఇంకక్కడ మనకి వాకింగ్ చేయలేని వాళ్ళకి, కొంచెం ఏజ్డ్ పీపుల్కి చైర్ అండ్ డోలీ ఫెసిలిటీ అట్లాంటివి అవైలబుల్ ఉంటాయి. అవి కూడా ముందు వీడియోస్లో నేను చూపిస్తాను. అది చూడాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. సో ఎంటీడీసీ అక్కడ ఫేమస్ అండ్ ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్ టు హ్యావ్ ఫుడ్ అనమాట. ఇంకక్కడే తినేసాము. షూట్ చేయడం అయితే మర్చిపోయాను. రాగానే ఫస్ట్ లంచ్ చేసేసినాము, ఎందుకంటే లంచ్ టైం అయింది కాబట్టి. మళ్ళీ అన్ని కేవ్స్ తిరిగి అంత ఓపిక కావాలి కదా. అండ్ ఆకలి మీద వీడియో తీయడం మర్చిపోయా ఫుడ్ది.